హాయ్ అండి. ఇది చికెన్ పచ్చడి కోసం కేజీన్నర చికెను, 100 గ్రాములలో ఎల్లిపాయలు 100 గ్రాములు, వేస్ట్ అంతా పోతుంది కాబట్టి నిమ్మకాయలు ఒక 6, కారం ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు సాల్ట్. అది ఎవరెవరు తినేదాన్ని బట్టి స్పైసీని బట్టి వాటి వేసుకోవచ్చండి. ఇప్పుడు అందరూ కొలతలతో సమానంగా తింటలేదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకుంటున్నారు. చికెన్ బాగా వాష్ చేసి కొంచెం ఉడికించాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము. ఎగ్జాస్ట్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ దేనికి పని చేయవు. ఇప్పుడు ఆయిల్ పెట్టి వేయించుతున్నానండి. అది ఎర్రగా వేగుతుంది. వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ముందుగా వేస్తే ముక్క వేగదు, అల్లం వెల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది. ముక్క ఎర్రగా వచ్చాకే వేయాలి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసే ముందు కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ అవసరం అయితే లాస్ట్లో కలుపుతాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి 3 స్పూన్లు వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అట్లా కలిపేసేయాలి ముక్కలకి. కొంతమంది ఆయిల్లో వేయించేసి ముక్కలు కలుపుతారు, కానీ అది ముక్కకు పట్టదండి. ముక్క పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం ఏమీ వేసి వేయించలేదు కాబట్టి ముక్కకి నీసు వాసన అనేది వస్తుంది, చికెన్ స్మెల్. ఎర్రగా వేగిపోయిందండి. సాల్ట్ వేసేసుకుందాము. హాఫ్ గ్లాస్ వేయాలండి, తర్వాత నెక్స్ట్ డే కలుపుకోవచ్చు. గ్లాస్ కారం, ముక్క గట్టి పడిపోయింది. ఇప్పుడు పసుపు, ఇది సాల్ట్ వేద్దామండి. కారం, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇది కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు, ఇంకా పడుతుంది. చూసి వేద్దామని నేను అంతే వేశాను. ఇప్పుడు ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కలుపుకుందాము. సరిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత 1 గంట తర్వాత నిమ్మకాయ రసం కలుపుకుందాము. తీసి పక్కన పెట్టుకున్నానండి నిమ్మకాయ రసం. ఇప్పుడు ఆరిపోయింది. ఇప్పుడు కలిపేద్దాము. పచ్చడి చల్లారిపోయింది కాబట్టి నిమ్మకాయ రసం కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఒకరోజు ఊరితే బాగుంటుందండి పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలు చూస్తున్నందుకు. థ్యాంక్ యూ.